ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. వెల్కమ్ టు ఏపీ న్యూస్. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పార్టీ మీద శివాలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసం అనేది హరులకు అత్యంత ప్రీతికరమైన మాసమని, అన్ని మాసాలలో కల్లా కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగి ఉందని వేదాలు పురాణాలు చెప్తాయని పేర్కొంటూ పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీక మాసమని, ఈ సమయంలో చేసే తులసి పూజ, ఉసిరి దీపారాధన, ఉపవాస దీక్షలను చేపట్టడం జరుగుతుందని తెలుపుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అపర మహాశివుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాస పర్వదిన సమయేన భక్తుల రద్దీ జరుగుతుంది. తొర్రూరులో పొద్దున 2:30 నుంచి అభిషేకాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఈ విధంగానే మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. తిరిగి మళ్ళా 4:30 నుంచి నైట్ 10 గంటల వరకు జరుగుతున్నాయి. ఈరోజు అభిషేకం చేసుకున్న ఏదైనా దేవుని కృప కరుణా కటాక్షాలు ఉంటాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆ విధంగానే దేవుని కృప అందరి మీద ఉండాలి, లోకం చల్లగా ఉండాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామి భక్తులకు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ మాసంలో ఈరోజు చాలా పవిత్రమైన రోజు, చాలా మంచి రోజు. అయ్యప్పకు ఇష్టమైన రోజు. ప్రత్యేక పౌర్ణమి నాడు అయ్యప్ప మాలలు ధరించే భక్తులందరూ కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఈ ప్రాంతం మీద, అయ్యప్ప భక్తుల మీద, ఈ ప్రాంత ప్రజల మీద అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఈ ప్రాంతంలో పాడి పంటలు, పశు సంపద, ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు కూడా అయ్యప్ప స్వామి భక్తులకు, ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి దయాదాక్షిణ్యాలు ప్రజలందరి మీద, భక్తుల మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభోదయం. రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ తొర్రూరులోని పాటి మీద గుడికి రావడం జరిగింది. ఎంతో భక్తులు చాలామంది వచ్చినారు ఊరి నుంచి. ఎంతో శుభదినం. అందరినీ ఇలా దర్శించడం, ఇలా పూజ చేసుకోవడం కార్తీక పౌర్ణమి రోజు చాలా అభినందనీయం. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. భక్తులందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు. ప్రజలందరికీ అందరూ ఆరోగ్యంతో, సుఖ సంతోషంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాం. పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ దీపాలు ముట్టించుకొని చాలా మంచి సంతోషంగా చేస్తున్నారు. మనకు నువ్వుల నూనెతో దీపం పెడితే ఆరోగ్యాలు బాగుంటాయి, పర్యావరణానికి హేతు కలగకుండా ఉంటుందని నమ్మకం. రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక శుభాకాంక్షలు. కార్తీక మాస శుభాకాంక్షలు. అందరి ఇంట్లో అందరూ మంచిగా ఉండాలని దేవుని పూజ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తామన్నాం. అందుకే ఈసారి కూడా అదే పద్ధతి. నమస్కారాలు. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అసలు ఒకటి చెప్పాలంటే కార్తీక పౌర్ణమి ఏంటంటే విశేషము, అసలు కార్తీకం అంటే మహా గొప్ప దీపము. అసలు ఒకటి చెప్పాలంటే తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేసి ఉంటాము, ఎన్నో పాపాలు చేసి ఉంటాము. కానీ ఇక మీదట మాకు చేసిన పాపాలు, చేసిన కర్మలు పోవాలి. మేము ఇక మీదట మంచి మార్గంలో నడవాలి. మంచి మార్గము నలుగురు చూసేలా, ఆ మంచి మార్గం నలుగురు నడిచేలా ఆ శివయ్య అనుగ్రహించాలని, ఆ శివయ్య అనుగ్రహం కోరాలని మేము కోరుకుంటూ, అసలు దాని ప్రాముఖ్యత ఇది.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. పండుగ రోజు కార్తీక పౌర్ణమి రోజు వచ్చి 365 ఒత్తులతో దీపారాధన చేస్తే అందరికీ కుటుంబాలకి మంచిగా ఉంటుందని ఆశిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఉసిరి చెట్టు కింద కానీ మారేడు చెట్టు కింద కానీ శివాలయంలో అభిషేకాలు చేసి కానీ ఉసిరిక దీపాలు పెట్టి వెలిగిస్తే మన జీవితాలలో వెలుగులు కాంతులు పొందాలని ఈరోజు చాలామంది ఇలా పూజలు చేస్తారు. శివుని అనుగ్రహం ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు కాబట్టి ఈరోజు చాలామంది అభిషేకాలు చేసి ఎన్ని దీపాలు వెలిగిస్తే అన్ని కాంతులు మన జీవితాల్లో వెలుగుతాయని ఈరోజు ఆరాధిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరియు కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు శివుడికి మంచి ఆయనకు ఇష్టమైన రోజు కాబట్టి అందరూ మహిళలందరూ కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు. స్వామి శరణం, స్వామి శరణం. కార్తీక మాసం సందర్భంగా భక్తులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఏవీ న్యూస్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాసంలో పవిత్ర మాసమైన ఈ రోజులో కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యధికంగా మాలాదారులు మాల ధరించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు అవుతారు. అదేవిధంగా మహిళలు అత్యధికంగా విచ్చేసి శివాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర దేశ ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్తీక మాస శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.